ఓం ఐం ప్రేం శ్రీమాత్రే నమః. శ్రీ లలిత త్రిశతిలోని కల్మషగ్ని నామం యొక్క వివరణలో మనము జగన్మాత గురువుకు మనల్ని మనము సమర్పించుకోవాలి. సమర్పణ బుద్ధిలో ఉన్నప్పుడు, శరణాగతిలో ఉన్నప్పుడు మాత్రమే మనకు మోక్షము లభిస్తుంది. అందులో భాగముగా మనకు సత్యము అసత్యం యొక్క వివేచన జ్ఞానం కలుగుతుంది. అప్పుడు మనకు పరమసత్యం అనేది ఏమిటో మనకు తెలుస్తున్నది అనే విషయంలో బ్రహ్మ విద్య గురించిన ప్రస్తావన వచ్చినది. ఆ బ్రహ్మ విద్య ఏమో తెలుసుకుందాం. మనస్సు, బుద్ధి, శరీరం అన్నీ విలీనమై అంతఃకరణ శుద్ధి కలిగి ఈ శుద్ధితో మన చైతన్యము పరమ చైతన్యంలో విలీనమవుతుంది. కల్మషగ్ని కల్మషనాశిని దేవి భగవతి మనము బ్రహ్మ విద్యగా ఎవరిని కల్మషగ్ని కల్మషనాశిని దేవిని మనము బ్రహ్మ విద్యగా భావిస్తాము. తంత్రశాస్త్రంలో తురీయ అవస్థలో నీవు అది ఒకటే అని తెలుసుకోవడమే బ్రహ్మ విద్య. 4వ స్థాయి అయిన జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థ దాటి 4వ అవస్థ అయిన తురీయ అవస్థలో అది ఒకటే, నేను అది ఒకటే అని తెలుసుకోవడమే తురీయ అవస్థ. తంత్రశాస్త్రంలో తురీయ అవస్థలో నీవు అది ఒకటే అని తెలుసుకోవడమే బ్రహ్మ విద్య. యు ఆర్ అవేర్ దట్ యు ఆర్ దట్. అక్కడ మౌనంలో, మౌనం యొక్క లోతులలో, సమాధి యొక్క భిన్న భిన్న స్థాయిలలో పరిణత పొంది నిర్వికల్ప అవస్థలో, వికల్పం లేని స్థితిలో పరిపూర్ణత్వంతో సంపూర్ణముగా బాహ్య ప్రజ్ఞ నశించి సంవత్సరాల తరబడి ఉంటుంది. అక్కడ సమయం అనేది నిర్ధారణ లేదు. సమయంతో మనము బాధితులం కనుక మనకు బాధలు కలుగుతున్నాయి. నీలోని వాస్తవత్వం అంటే నీవు శరీరము, మనస్సు, బుద్ధి కానప్పుడు నీవు అక్కడ నేను ఉన్నాను అని చెప్పకూడదు. ఉన్నాను అని చెప్పాలి. ఇక్కడ అడిగేవారు ఎవరు ఉండరు. అందుకే తంత్రశాస్త్రంలో హుం బీజానికి ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చారు. హుం బీజం అంటే సంహార బీజము. హుం శబ్దంతో దేనిని సంహరించాలి? త్రిపుటి యొక్క సంహారం జరుగుతుంది. త్రిపుటి అనగా ఏమిటి? ఉపాసన, ఉపాసకుడు, ఉపాస్య దేవత. ఈ మూడింటిని మనం ఏమన్నాము? త్రిపుటి అన్నాము. ఈ త్రిపుటిని మనము హుం అనే సంహార బీజంతో నశింపచేయాలి. నశింపజేసినప్పుడు త్రిపుటి నాశనంతో హుం బీజం అవసరం కూడా ఉండదు. హుం అంటే ఉన్నాను, ఆ బీజం యొక్క అవసరం అంటే ఆ పదం కూడా మనకు అవసరం ఉండదు. హుం బీజ ఉచ్చారణతో ఒక తరంగ రూపము అంతరంలో ప్రవేశిస్తుంది. అది ఒక అనుభూతి. ఆ అనుభూతి యొక్క అవస్థలో కల్మషగ్ని బ్రహ్మ విద్య అవుతుంది. స్వయం బ్రహ్మ అవుతుంది. స్వయం అమ్మ పరమసత్యం అవుతుంది. బ్రహ్మ విద్య అంటే సైన్స్ ఆఫ్ అల్టిమేట్ రియాలిటీ. ఇది భగవతి కల్మషగ్ని నామం యొక్క విశేషాంశము. హరి ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్. శ్రీమాత్రే నమః.